హలో స్టూడెంట్స్, ట్యాక్సేషన్ సబ్జెక్ట్లోని నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే రెసిడెన్షియల్ స్టేటస్. దీని తెలుగులో నివాస ప్రతిపత్తి లేదా నివాస యోగ్యత లేదా నివాస స్థితి అని అంటారు. ఓకే, రెసిడెన్షియల్ స్టేటస్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ పర్సన్ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా ఉందో అనే దాన్ని చెక్ చేస్తారు. దానినే రెసిడెన్షియల్ స్టేటస్ అంటారు. అంటే ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేస్తారు. అలా ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ట్యాక్స్ని ఛార్జ్ చేసేటప్పుడు ఆ పర్సన్ యొక్క ఫిజికల్ ప్రజెన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా ఉన్నది అనే దాన్ని చెక్ చేయడాన్ని రెసిడెన్షియల్ స్టేటస్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయంపై పన్ను విధించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంది అనే దాన్ని పరిశీలించడాన్నే నివాస ప్రతిపత్తి, నివాస స్థితి లేదా నివాస యోగ్యత అని అంటారు. ఓకే, ఈ రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, కండిషన్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 6లో మెన్షన్ చేయబడినవి. నివాస ప్రతిపత్తికి సంబంధించిన ముఖ్యమైన నియమ నిబంధనలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6లో పొందుపరచబడినవి. అంటే ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని ఏ విధంగా పరిశీలిస్తారు, ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరిశీలించడానికి ఏ రకమైన పద్ధతిని అనుసరిస్తారు అనే దానికి సంబంధించిన నియమావళి ఈ ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6లో పేర్కొనడం జరిగింది. రెసిడెన్షియల్ స్టేటస్, నివాస ప్రతిపత్తి. ఇప్పుడే మనం మాట్లాడుకోవడం జరిగింది. రెసిడెన్షియల్ స్టేటస్ అనేది ఎందుకు ఉపయోగించడం జరుగుతుందంటే ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసేటప్పుడు అతని యొక్క ఫిజికల్ ప్రజెన్స్ ఏ విధంగా ఉందో చెక్ చేయడానికే రెసిడెన్షియల్ స్టేటస్ని యూజ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ చార్జబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఎర్నింగ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ట్యాక్స్ని ఛార్జ్ చేసేటప్పుడు ఆ ట్యాక్స్ని టోటల్ ఇన్కమ్ మీద ఛార్జ్ చేస్తుంది. ఆ టోటల్ ఇన్కమ్ ఎప్పుడు ఎర్న్ చేసిందై ఉండాలి అంటే ఆ పర్సన్ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ అయి ఉండాలి. ఆ విధంగా ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన టోటల్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ట్యాక్స్ని ఛార్జ్ చేస్తుంది. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేసేటప్పుడు ఆ టోటల్ ఇన్కమ్ యొక్క స్కోప్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిడెన్షియల్ స్టేటస్ని ఉపయోగించడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్కి సంబంధించిన స్కోప్ ఎంతో చాలా క్లియర్గా తెలుసుకోవడానికి వీలుంటుంది. జనరల్గా ఒక పర్సన్కి సంబంధించిన టోటల్ ఇన్కంలో చాలా ఇన్కమ్స్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే ఒక పర్సన్కి సంబంధించిన టోటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ టోటల్ ఇన్కంలో ఏ ఇన్కమ్స్ని ఇన్క్లూడ్ చేయాలి, ఏ ఇన్కమ్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి అనే ఒక నిర్ణయాన్ని ఈ రెసిడెన్షియల్ స్టేటస్ని ఆధారంగా చేసుకుని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ టోటల్ ఇన్కంలో ఏ ఇన్కమ్స్ని ఇన్క్లూడ్ చేయాలి, ఏ ఇన్కమ్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి అనే ముఖ్యమైన నిర్ణయాన్ని రెసిడెన్షియల్ స్టేటస్ని ఆధారంగా తీసుకుని మాత్రమే ఆ డెసిషన్ చేస్తారు. కాబట్టే టోటల్ ఇన్కమ్కి సంబంధించిన స్కోప్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ద స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ డిపెండ్స్ అపాన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం యొక్క పరిధి ఎంత ఉంది అనేది
నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం యొక్క పరిధి ఎంత ఉంది అనేది నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి ఆధారంగానే ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం ఆదాయంలో ఏ ఆదాయాలను కలపాలి, ఏ ఆదాయాలను కలపకూడదు అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ పర్సన్ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా ఉందో చెక్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని చెక్ చేయడాన్ని రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేయడం అంటారు. రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే అతని యొక్క టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ ఇన్కమ్ యొక్క స్కోప్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ వల్ల ఒక పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్కి సంబంధించిన స్కోప్ ఎంత ఉందో తెలుస్తుంది అని మనం అనుకుంటున్నాం. టోటల్ ఇన్కమ్కి సంబంధించిన స్కోప్ అంటే ఏంటంటే ఒక పర్సన్కి 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండొచ్చు. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఒకటి ఇండియన్ ఇన్కమ్, రెండవది ఫారిన్ ఇన్కమ్. అంటే ఒక వ్యక్తికి సాధారణంగా 2 రకాలైన ఆదాయాలు ఉండొచ్చు. ఒకటి భారతీయ ఆదాయం అంటే భారతదేశంలో సంపాదించిన ఆదాయం, రెండవది విదేశీ ఆదాయం అంటే విదేశాలలో సంపాదించిన ఆదాయం. ఈ విధంగా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి ఈ 2 రకాలైన ఆదాయాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 2 రకాలైన ఆదాయాలు అంటే ఇండియన్ ఇన్కమ్ ఉంది, ఫారిన్ ఇన్కమ్ ఉంది. అంటే భారతీయ ఆదాయం ఉంది, విదేశీ ఆదాయం ఉంది. ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్క కట్టేటప్పుడు ఏ ఆదాయాన్ని పరిగణలో తీసుకోవాలి అంటే భారతీయ ఆదాయాన్ని పరిగణలో తీసుకోవాలా, లేదా విదేశీ ఆదాయాన్ని పరిగణలో తీసుకోవాలా, లేదా 2 ఆదాయాలను పరిగణలో తీసుకోవాలా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాన్ని నివాస ప్రతిపత్తి ఆధారంగా తీసుకుంటారు. అందుకే ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం యొక్క పరిధి ఎంత ఉంది అనేది ఆ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి మీదే ఆధారపడి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరిగణలోకి తీసుకుని ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయంపై పన్ను విధించడం జరుగుతుంది. ఓకే, రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించి ఎస్ఎస్సిస్ని కొన్ని టైప్స్లో ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 6 ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సిన ఎస్ఎస్సిస్ని ఇక్కడ కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ కేటగిరీస్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి, సెకండ్ కేటగిరీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అవిభక్త హిందూ కుటుంబము, థర్డ్ కేటగిరీ ఫర్మ్స్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ సంస్థలు లేదా వ్యక్తుల సముదాయాలు, ఫోర్త్ కేటగిరీ కంపెనీ అంటే కంపెనీ, ఫిఫ్త్ కేటగిరీ ఎవ్రీ అదర్ పర్సన్ ఇతర వ్యక్తులు. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ని ఛార్జ్ చేయడానికి ఎస్ఎస్సిస్ని ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ కేటగిరీస్ ఏంటండి? ఇండివిజువల్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఫర్మ్స్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, కంపెనీ అండ్ ఎవ్రీ అదర్ పర్సన్. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్లో ఎస్ఎస్సిస్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ కేటగిరీ అనేది దేన్ని బేసిస్ చేసుకుని అంటే రెసిడెన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకుని మాత్రమే. అంటే ఒక వ్యక్తి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేయడానికి ఎస్ఎస్సిస్ని ఈ విధంగా ఈ కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది అనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి. నివాస ప్రతిపత్తి ఆధారంగా ఎస్ఎస్సిలను
కొన్ని రకాలుగా కొన్ని కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడే మనం ఆ కేటగిరీల గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఎవరెవరు ఉన్నారు ఆ కేటగిరీలో? విడి వ్యక్తులు ఉన్నారు, అవిభక్త హిందూ కుటుంబం ఉంది, సంస్థలు లేదా వ్యక్తుల సముదాయాలు ఉన్నాయి, కంపెనీ ఉంది, ఇక చివరగా ఇతర వ్యక్తులు ఉన్నారు. ఈ విధంగా నివాస ప్రతిపత్తి ఆధారంగా అసెస్సీలను ఈ కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. ఈ కేటగిరీల్లో మొదటి కేటగిరీ ఎవరంటే ఇండివిజువల్, అంటే విడి వ్యక్తి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవరి యొక్క నివాస ప్రతిపత్తి అంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. The residential status of an individual is simply divided into two types. అంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించబడింది. మొదటి రకం ఏంటంటే రెసిడెంట్. రెసిడెంట్ తెలుగులో దీన్ని నివాసి అంటారు. సెకండ్ టైప్ ఏంటంటే నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ దీన్ని తెలుగులో నివాసి కాడు అని అంటారు. ప్రవాసి అని కూడా అనొచ్చు. ఓకేనా? ఈ విధంగా ఇండివిజువల్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ 2 టైప్స్లో క్లాసిఫై అయితే ఫస్ట్ టైప్ ఏమో రెసిడెంట్, సెకండ్ టైప్ ఏమో నాన్ రెసిడెంట్. ఈ ఫస్ట్ టైప్ అయినటువంటి రెసిడెంట్ తిరిగి 2 టైప్స్గా మళ్ళీ క్లాసిఫై అయ్యింది. అది ఒకటి ఆర్డినరీ రెసిడెంట్, రెండవది నాట్ ఆర్డినరీ రెసిడెంట్. విడి వ్యక్తి నివాస ప్రతిపత్తి 2 రకాలు. ఒకటేమో నివాసి, ఇంకొకటేమో నివాసి కాడు. ఈ నివాసి తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించబడింది. ఒకటి సాధారణ నివాసి, ఇంకొకటి సాధారణ నివాసి కాడు. ROR అంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని అర్థం. అంటే నివాసి మరియు సాధారణ నివాసి. ఇక సెకండ్ టైప్ RNOR అంటే రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని అర్థం. దీన్ని తెలుగులో నివాసి మరియు సాధారణ నివాసి కాడు అని అంటారు. ఈ విధంగా ఒక ఇండివిజువల్ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ సింపుల్గా 2 టైప్స్, రెసిడెంట్, నాన్ రెసిడెంట్. రెసిడెంట్ తిరిగి మళ్ళీ 2 టైప్స్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఇంకొకటేమో రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. మరి ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ని ఎప్పుడు రెసిడెంట్ అని పిలవాలి, ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని పిలవాలి, ఒక ఇండివిజువల్ పర్సన్ ఎప్పుడు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు, ఒక ఇండివిజువల్ పర్సన్ ఎప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు అని మనం ఎలా చెప్పగలమంటే, ఇండివిజువల్ పర్సన్కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో వాళ్ళని టెస్ట్ చేయడం ద్వారా ఆ ఇండివిజువల్ పర్సన్ అయితే రెసిడెంటా కాకపోతే నాన్ రెసిడెంటా. ఒకవేళ రెసిడెంట్ అయితే అతను రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంటా లేదా రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా అని మనం చెప్పడం జరుగుతుంది. ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన కండిషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేయడానికి కండిషన్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయంటే 2 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటంటే బేసిక్ కండిషన్స్, సెకండ్ టైప్ ఏంటంటే అడిషనల్ కండిషన్స్. విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరీక్షించడానికి షరతులు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. మొదటి రకం ప్రాథమిక షరతులు, రెండవ రకం అదనపు షరతులు. మొదటి రకం ప్రాథమిక షరతులు, రెండవ రకం అదనపు షరతులు. రైట్. ఫస్ట్ టైప్ ఏమో బేసిక్ కండిషన్స్ అని నేర్చుకున్నాం. బేసిక్ కండిషన్స్లో 2 కండిషన్స్ ఉంటాయి. ఎడిషనల్ కండిషన్స్లో కూడా 2 కండిషన్స్ ఉంటాయి. ఈ బేసిక్ కండిషన్స్ అనేది టెస్ట్ ఏ. బేసిక్ కండిషన్స్ అనేది టెస్ట్ ఏ. ఎడిషనల్ కండిషన్స్ అనేది టెస్ట్ బి ఉంది. మరొక అడిషనల్ కండిషన్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ సి. ఓకే, ఫస్ట్ టెస్ట్ ఏ గురించి మాట్లాడుకుందాం. టెస్ట్ ఏ అంటే ఏంటంటే ఒక
పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అనే విషయం తెలుస్తుంది. దాన్నే టెస్ట్ ఏ అంటారు. అంటే ఒక పర్సన్ని బేసిక్ కండిషన్స్లో మనం టెస్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంటా అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తిని ప్రాథమిక షరతుల్లో బేసిక్ కండిషన్స్లో పరీక్షించిన తర్వాత ఆ వ్యక్తి నివాసి కాడా అనే విషయం తెలుస్తుంది. ఓకే, బేసిక్ కండిషన్స్ ప్రాథమిక షరతులు. ఇక్కడ 2 షరతులు ఉన్నాయి. ఈ 2 షరతుల్లో మొదటి షరతు, ఫస్ట్ కండిషన్, హీ ఈజ్ ఇన్ ఇండియా ఇన్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎ మినిమమ్ పీరియడ్ ఆఫ్ 182 days. He is in India in the relevant previous year for a minimum period of 182 days. ఒక వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు ఉన్నచో, ఒక వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు ఉన్నచో, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే, హీ ఈజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ అండ్ 365 days ఆర్ మోర్ డ్యూరింగ్ ద 4 years ప్రిసీడింగ్ టు ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. దీని అర్థం తెలుగులో ఏంటంటే, ఒక వ్యక్తి సంబంధిత గత సంవత్సరంలో భారతదేశంలో కనీసం 60 రోజులు ఉండవలెను మరియు గత సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలలో అతని యొక్క నివాస కాల మొత్తము 365 రోజులు ఉండవలెను. ఇది సెకండ్ కండిషన్. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటండి, ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్లో ఇండియాలో ఎన్ని డేస్ స్టే చేసి ఉండాలి అంటే 182 days స్టే చేసి ఉండాలి. ప్రీవియస్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2019-20 అనుకుందాం. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇయర్ ఏంటంటే 2020-21. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే 2019-20 అనుకుందాం. 2019-20 2019-20. ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్లో అంటే 2019-20లో ఆ పర్సన్ కంపల్సరీ ఇండియాలో ఎన్ని డేస్ స్టే చేసి ఉండాలి? 182 days స్టే చేసి ఉండాలి. ఒక వ్యక్తి గత సంవత్సరంలో భారతదేశంలో ఎన్ని రోజులు నివసించి ఉండాలి? 182 రోజులు నివసించి ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్లో 60 days ఆర్ మోర్ డేస్ స్టే చేసి ఉండాలి. అంటే 2019-20 అనే ప్రీవియస్ ఇయర్లో ఒక పర్సన్ ఇండియాలో మినిమం 60 days లేదా అంతకంటే ఎక్కువ డేస్ స్టే చేసి ఉండాలి. దానితో పాటు ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 4 years అంటే 2019-20 దానికి ముందున్నటువంటి 4 yearsలో అతని యొక్క స్టేయింగ్ డేస్ యొక్క టోటల్ ఎంత ఉండాలి అంటే 365 days ఉండాలి. ఇది సెకండ్ కండిషన్. అంటే ఒక వ్యక్తి గత సంవత్సరంలో అంటే 2019-20 అనే గత సంవత్సరంలో ఒక వ్యక్తి కనీసం 60 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలి. దాంతోపాటు గత సంవత్సరానికి ముందున్నటువంటి 4 సంవత్సరాలలో అంటే 2019-20 అనే గత సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 4 సంవత్సరాలలో ఆ వ్యక్తి భారతదేశంలో 365 రోజులు నివసించి ఉండాలి. ఈ 2 కండిషన్స్ బేసిక్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ ఎడిషనల్ కండిషన్స్, అదనపు షరతులు. ఎడిషనల్ కండిషన్స్ కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ కండిషన్, హీ హ్యాస్ బీన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 2 years అవుట్ ఆఫ్ 10 ప్రీవియస్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే తెలుగులో సంబంధిత గత సంవత్సరంలో ఒక వ్యక్తి ఆ సంవత్సరానికి ముందు గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు భారతదేశంలో నివాసిగా ఉండాలి. ఒక వ్యక్తి సంబంధిత గత సంవత్సరం
ఆ సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు భారతదేశంలో నివాసిగా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్, మొదటి షరతు. సెకండ్ కండిషన్, he has been resident in India for a period of 730 days or more during the 7 years preceding the relevant previous year. ఒక వ్యక్తి సంబంధిత గత సంవత్సరం, ఆ సంవత్సరానికి ముందున్నటువంటి 7 సంవత్సరాలలో 730 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి. ఇది సెకండ్ కండిషన్, రెండవ షరతు. ఈ రెండు కూడా అడిషనల్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి ఇంకొకసారి చూద్దాం. ఒక వ్యక్తి గత సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో, గత సంవత్సరం అంటే 2019-20 అనుకుంటున్నాం. ఈ 2019-20కి ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 10 ఇయర్స్లో కంప్లీట్గా 2 ఇయర్స్ ఇండియాలో రెసిడెంట్గా ఉండాలి. అంటే సంబంధిత గత సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 2 సంవత్సరాలు పూర్తిగా ఒక వ్యక్తి భారతదేశంలో నివాసిగా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 7 ఇయర్స్లో ఒక పర్సన్ ఇండియాలో 730 డేస్ రెసిడెంట్గా ఉండాలి. అంటే సంబంధిత గత సంవత్సరానికి ముందున్నటువంటి 7 సంవత్సరాలలో ఒక వ్యక్తి భారతదేశంలో 730 రోజులు నివసించి ఉండాలి. ఇవి ఎడిషనల్ కండిషన్స్. ఈ ఎడిషనల్ కండిషన్స్ దేనికి సంబంధించి ఏ టెస్ట్ అంటే టెస్ట్ బి. టెస్ట్ ఏలో తెలిసే విషయం ఏంటంటే ఒక పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ బిలో తెలిసే విషయం ఏంటంటే ఒక పర్సన్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటంటే ఒక పర్సన్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ ఏలో తెలిసే విషయం ఏంటి? ఒక వ్యక్తి నివాసి కాడా అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ బిలో తెలిసే విషయం ఏంటి? ఒక వ్యక్తి నివాసి మరియు సాధారణ నివాసి అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటి? ఒక వ్యక్తి నివాసి కానీ సాధారణ నివాసి కాడు అనే విషయం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అడిషనల్ కండిషన్స్ చూద్దాం. అంటే టెస్ట్ సికి సంబంధించి ఉన్నటువంటి అడిషనల్ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్, హీ వాజ్ ఎ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ 9 ప్రీవియస్ ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ప్రీవియస్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే ఇది తెలుగులో సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు ఒక వ్యక్తి భారతదేశంలో అనివాసిగా ఉండాలి. సెకండ్ కండిషన్, హీ వాజ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ అగ్రిగేటింగ్ ఇన్ ఆల్ టు 729 days ఆర్ లెస్ డ్యూరింగ్ 7 ప్రీవియస్ ఇయర్స్ ప్రిసీడింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే తెలుగులో సంబంధిత గత సంవత్సరానికి తక్షణమే గడిచిన 7 సంవత్సరాలలో అతను భారతదేశంలో 729 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు ఉండవలెను. ఇవి ఎడిషనల్ కండిషన్స్లో ఉన్నటువంటి 2 కండిషన్స్. రైట్, ఒకసారి మనం ఇంతకుముందు ఉన్నటువంటి డయాగ్రామ్ చూస్తే, పిక్చర్ చూస్తే, ఇండివిజువల్ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఏమో రెసిడెంట్, సెకండ్ టైప్ ఏమో నాన్ రెసిడెంట్. ఈ రెసిడెంట్ మళ్ళీ తిరిగి 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. అదేంటంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఇంకొకటి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. మనం ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అనుకున్న విషయం ఏంటంటే ఒక ఇండివిజువల్ పర్సన్ని ఎప్పుడు రెసిడెంట్ అని పిలుస్తారు, ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని పిలుస్తారు. ఒక పర్సన్ ఎప్పుడు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు, ఒక పర్సన్ ఎప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు అని తెలుసుకోవాలంటే ఆ ఇండివిజువల్ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ తెలుసుకోవడానికి అతన్ని కండిషన్స్లో చెక్ చేయాలి అనేసి అనుకున్నాం. ఆ కండిషన్స్ గురించి మనం ఇప్పుడు ఏ విషయాలు కండిషన్స్లో ఉన్నాయో మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు టెస్ట్ ఏలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ పర్సన్ని
రెసిడెంట్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ కండిషన్స్లో టెస్ట్ ఏ అని మనం మెన్షన్ చేసుకున్న 2 కండిషన్స్లో అట్లీస్ట్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ అంటే 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే ఒక పర్సన్ ప్రీవియస్ ఇయర్కి రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. అలా కాకుండా ఇక్కడ బేసిక్ కండిషన్స్ టెస్ట్ ఏలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఒక పర్సన్ ఏ కండిషన్ని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే అంటే ఎయిదర్ కండిషన్ 1 ఆర్ కండిషన్ 2, కండిషన్ 1 కానీ కండిషన్ 2 కానీ ఏ కండిషన్ని కూడా ఫుల్ఫిల్ చేయకపోతే ఆ పర్సన్ని ప్రీవియస్ ఇయర్కి నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేస్తారు. ఒక పర్సన్ ఎప్పుడు రెసిడెంట్ అవుతాడు అంటే బేసిక్ కండిషన్స్లో ఉన్నటువంటి 2 కండిషన్స్లో అట్లీస్ట్ 1 కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ పర్సన్ని రెసిడెంట్గానే ట్రీట్ చేస్తారు. అలా కాకుండా బేసిక్ కండిషన్స్లో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ని కూడా అంటే కండిషన్ 1ని సాటిస్ఫై చేయలేదు, కండిషన్ 2ని కూడా సాటిస్ఫై చేయట్లేదు, అంటే ఏ ఒక్క కండిషన్ని కూడా సాటిస్ఫై చేయట్లేదు లేదా ఫుల్ఫిల్ చేయట్లేదు, అప్పుడు ఆ పర్సన్ని ఎలా ట్రీట్ చేస్తారు? నాన్ రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు. ఓకే, అంటే ప్రాథమిక షరతులు మనకి ఇక్కడ 2 ఉన్నాయి. రెండింట్లో కనీసం ఒక్క షరతుని సంతృప్తిపరిచిన ఒక వ్యక్తిని గత సంవత్సరానికి నివాసి అని పిలుస్తారు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 2 షరతుల్లో ఏ ఒక్క షరతు కూడా సంతృప్తి పరచకపోతే ఒక వ్యక్తిని గత సంవత్సరానికి అనివాసిగా పరిగణిస్తారు. ఇది బేసిక్ కండిషన్స్లో ఉన్నటువంటి టెస్ట్ ఏ. నెక్స్ట్ టెస్ట్ బి. టెస్ట్ బిలో తెలిసే విషయం ఏంటి అని మనం ఏమనుకున్నాం? టెస్ట్ బిలో ఒక పర్సన్ని చెక్ చేయడం వల్ల ఆ పర్సన్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ బిలో పరీక్షించడం వల్ల ఒక వ్యక్తి నివాసి మరియు సాధారణ నివాసి అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ టెస్ట్ బిలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఒక పర్సన్ 2 కండిషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు ఆ పర్సన్ ప్రీవియస్ ఇయర్కి ఆర్ఓఆర్గా ట్రీట్ చేయబడతాడు. ఆర్ఓఆర్ అంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. ఇంకొకసారి టెస్ట్ బిలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఒక పర్సన్ కంపల్సరీ 2 కండిషన్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే ఆ పర్సన్ని ప్రీవియస్ ఇయర్కి రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్గా ట్రీట్ చేస్తారు. ఓకే, ఇక్కడ టెస్ట్ బిలో ఉన్నటువంటి 2 షరతుల్లో ఒక వ్యక్తి 2 షరతులు కూడా సంతృప్తి పరిస్తేనే ఆ వ్యక్తిని గత సంవత్సరానికి ఆర్ఓఆర్గా పరిగణిస్తారు. ఆర్ఓఆర్ అంటే తెలుగులో నివాసి మరియు సాధారణ నివాసి. ఓకేనా? ఇంకొకసారి టెస్ట్ బిలో ఉన్నటువంటి 2 షరతుల్లో ఒక వ్యక్తి 2 షరతులను కూడా సంతృప్తి పరిస్తేనే ఆ వ్యక్తిని గత సంవత్సరానికి నివాసి మరియు సాధారణ నివాసిగా పరిగణిస్తారు. ఓకే, నెక్స్ట్ టెస్ట్ సి. టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటనేసి మనం అనుకున్నాం. టెస్ట్ సిలో ఒక పర్సన్ని చెక్ చేయడం వల్ల ఆ పర్సన్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. అంటే టెస్ట్ సిలో పరీక్షించడం వల్ల ఒక వ్యక్తి నివాసి కానీ సాధారణ నివాసి కాడు అనే విషయం తెలుస్తుంది. ఓకే, టెస్ట్ సిలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఒక పర్సన్ అట్లీస్ట్ 1 కండిషన్ని ఫుల్ఫిల్ చేసిన ఆ పర్సన్ ప్రీవియస్ ఇయర్కి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. ఇంకొకసారి టెస్ట్ సిలో ఉన్నటువంటి 2 కండిషన్స్లో అట్లీస్ట్ 1 కండిషన్ అంటే కండిషన్ 1 కావచ్చు, కండిషన్ 2 కావచ్చు, ఏ కండిషన్ని ఫుల్ఫిల్ చేసినా ఆ పర్సన్ ప్రీవియస్ ఇయర్కి రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. రైట్, ఇక తెలుగులో టెస్ట్ సిలో ఉన్నటువంటి 2 షరతుల్లో కనీసం ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచినా సరే ఆ వ్యక్తి గత సంవత్సరానికి
నివాసి కానీ సాధారణ నివాసి కాడు అని పరిగణించబడతాడు. అంటే టెస్ట్ సిలో ఉన్నటువంటి 2 షరతుల్లో ఏ ఒక్క షరతు సంతృప్తిపరిచినా సరిపోతుంది. అంటే షరతు 1 కావచ్చు, షరతు 2 కావచ్చు. అంటే మొదటి షరతునైనా లేదా రెండవ షరతునైనా కనీసం ఏదైనా ఒక్క షరతును సంతృప్తిపరిచినా చాలు, ఆ వ్యక్తి గత సంవత్సరానికి నివాసి కానీ సాధారణ నివాసి కాడు అని పరిగణించబడతాడు. ఇవి ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరీక్షించడానికి సంబంధించిన షరతులు. ఒక వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరీక్షించడానికి సాధారణంగా షరతులు ఎన్ని రకాలంటే 2 రకాలు. ప్రాథమిక షరతులు, అదనపు షరతులు. బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్. టెస్ట్లు వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. అంటే పరీక్షలు 3 రకాలు ఉన్నాయి. టెస్ట్ ఏలో తెలిసే విషయం ఏంటంటే ఒక పర్సన్ రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి నివాసి కాడా అనే విషయం తెలుస్తుంది టెస్ట్ ఏలో. టెస్ట్ బిలో తెలిసే విషయం ఏంటి? ఒక పర్సన్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి నివాసి మరియు సాధారణ నివాసి అనే విషయం టెస్ట్ బిలో తెలుస్తుంది. మరి టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటంటే ఒక పర్సన్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి నివాసి కానీ సాధారణ నివాసి కాడు అనే విషయం టెస్ట్ సిలో తెలుస్తుంది. ఈ విధంగా పర్సన్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేసుకున్న తర్వాత ఆ క్లాసిఫికేషన్ ఆధారంగా మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆ పర్సన్ యొక్క టోటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఎవరిది అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HUF. ఇంతవరకు మనం ఎవరి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని డిస్కస్ చేయడం జరిగింది అంటే ఇండివిజువల్ పర్సన్ అంటే ఒక విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి గురించి మనం ఇప్పటివరకు చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎవరి రెసిడెన్షియల్ స్టేటస్ని చూస్తున్నామంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HUF, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తి. రైట్. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HUF అనేది కూడా దేనికి దగ్గరగా ఉంటుంది అంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్. అంటే అవిభక్త హిందూ కుటుంబం యొక్క నివాస ప్రతిపత్తి అనేది దానిలో ఉండేటువంటి షరతులు నియమ నిబంధనలు దేనికి దగ్గరగా ఉంటాయంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తికి దగ్గరగా ఉంటాయి. అంటే విడి వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తిని పరీక్షించడానికి మనం ఏ రకమైన విధానాన్ని అవలంబించామో అదే రకమైన విధానాన్ని అవిభక్త హిందూ కుటుంబానికి కూడా అవలంబించవలసి ఉంటుంది. విధానము రెండింటికి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ HUF అంటే HUF యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ని కూడా చెక్ చేయడానికి కండిషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే 2 టైప్సే ఉంటాయి. అవి బేసిక్ కండిషన్స్, ఎడిషనల్ కండిషన్స్. అంటే ప్రాథమిక షరతులు, అదనపు షరతులు. మనం ఇండివిజువల్ పర్సన్లో చూసుకున్నట్లే బేసిక్ కండిషన్స్ని టెస్ట్ ఏ అనుకోవచ్చు, ఎడిషనల్ కండిషన్స్ని టెస్ట్ బి అనుకోవచ్చు, ఇంకొక ఎడిషనల్ కండిషన్స్ని టెస్ట్ సి అనుకోవచ్చు. టెస్ట్ ఏలో చెక్ చేసే విషయం ఏంటంటే రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. టెస్ట్ బిలో చెక్ చేసే విషయం ఏంటంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. టెస్ట్ సిలో చెక్ చేసే విషయం ఏంటంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. సరే, మరి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న SSC ఎవరంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని ఎప్పుడు రెసిడెంట్ అంటారు, ఎప్పుడు నాన్ రెసిడెంట్ అంటారు అంటే రైట్, బేసిక్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్, ఏ HUF ఈజ్ సెడ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా if management and control of its affairs are wholly or partially situated in India during the relevant previous year. అంటే తెలుగులో ఇది అవిభక్త హిందూ కుటుంబం యొక్క వ్యవహారాల యొక్క నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా లేదా పాక్షికంగా భారతదేశంలో ఉంటే ఆ అవిభక్త హిందూ కుటుంబాన్ని నివాసి అని పరిగణిస్తారు. అంటే మనం ఏ HUF గురించి డిస్కస్ చేస్తున్నామో ఆ HUFకి సంబంధించిన బిజినెస్ అఫైర్స్
హోల్లీ ఆర్ పార్షియల్లీ, కంప్లీట్గా కానీ పార్ట్లీ కానీ ఇండియాలోనే బిజినెస్ అఫైర్స్ అన్నీ కూడా లొకేట్ అయ్యి ఉంటే అప్పుడు ఆ హెచ్యుఎఫ్ని రెసిడెంట్గా కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా మనం డిస్కస్ చేస్తున్న హెచ్యుఎఫ్కి సంబంధించిన ఆ బిజినెస్కి సంబంధించిన అఫైర్స్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ కంప్లీట్గా అవుట్ సైడ్ ఇండియా కానీ లొకేట్ అయ్యి ఉంటే అప్పుడు ఆ హెచ్యుఎఫ్ని ఏమని కన్సిడర్ చేస్తారు అంటే నాన్ రెసిడెంట్ అని కన్సిడర్ చేస్తారు. అంటే ఒక హెచ్యుఎఫ్ దాని బిజినెస్కి సంబంధించిన బిజినెస్ అఫైర్స్ అంటే మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ కంప్లీట్గా కానీ పార్ట్లీ కానీ ఇండియాలో లొకేట్ అయ్యి ఉంటే ఆ హెచ్యుఎఫ్ని రెసిడెంట్ అని పిలుస్తారు. అలా కాకుండా ఆ హెచ్యుఎఫ్కి సంబంధించిన బిజినెస్ అఫైర్స్ అంటే కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అనేవి కంప్లీట్గా అవుట్ సైడ్ ఇండియా లొకేట్ అయ్యి ఉంటే ఆ హెచ్యుఎఫ్ని నాన్ రెసిడెంట్గా కన్సిడర్ చేస్తారు. అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు అంటే ఆ వ్యాపారం యొక్క నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా లేదా పాక్షికంగా భారతదేశంలో ఉంటే ఆ అవిభక్త హిందూ కుటుంబాన్ని నివాసి అని పిలుస్తారు. అలా కాకుండా ఆ అవిభక్త హిందూ కుటుంబ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా భారతదేశం వెలుపల కానీ ఉంటే ఆ అవిభక్త హిందూ కుటుంబాన్ని నివాసి కాడు అని పిలుస్తారు. మనం ఇక్కడ టెస్ట్ ఏలో దేన్ని చెక్ చేస్తారో అని మనం తెలుసుకోవడం జరిగింది. టెస్ట్ ఏలో చెక్ చేయడం వల్ల నివాసియా నివాసి కాడా అనే విషయం తెలుస్తుంది. ఈ 2 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్లో తెలిసే విషయమేమో రెసిడెంట్ అంటే నివాసి అని తెలుస్తుంది. సెకండ్ కండిషన్లో తెలిసే విషయమేమో నాన్ రెసిడెంట్ నివాసి కాడు అని తెలుస్తుంది. రైట్. ఇక బేసిక్ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఎడిషనల్ కండిషన్స్ అంటే టెస్ట్ బి అనుకుంటే సేమ్ ఇండివిజువల్ పర్సన్ లాగే ఇక్కడ ఉన్నటువంటి 2 కండిషన్స్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 10 ఇయర్స్లో 2 ఇయర్స్ ఇండియాలో రెసిడెంట్గా ఉండాలి. అంటే గత సంవత్సరానికి ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కనీసం 2 సంవత్సరాలు పూర్తిగా భారతదేశంలో నివాసిగా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ప్రీవియస్ ఇయర్కి ముందు ఉన్నటువంటి 7 ఇయర్స్లో 730 డేస్ ఇండియాలో స్టే చేసి ఉండాలి. అంటే గత సంవత్సరానికి ముందున్నటువంటి 7 సంవత్సరాలలో 730 రోజులు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ 2 కండిషన్స్ కానీ ఒక అవిభక్త హిందూ కుటుంబంలో ఉండేటువంటి కర్త, అవిభక్త హిందూ కుటుంబంలో ఉండేటువంటి కర్త కానీ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు ఆ హెచ్యుఎఫ్ని రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు. ఇక్కడ కర్త గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అంటే జనరల్గా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ అఫైర్స్ని ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎల్డెస్ట్ సన్ అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు చూసుకుంటూ ఉంటాడు వ్యాపార వ్యవహారాలన్నీ. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడిని కర్త అని పిలుస్తూ ఉంటారు, కర్త అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సన్స్లో ఎల్డెస్ట్ సన్ కర్త అని పిలవడం జరుగుతుంది. ఆ కర్త మనకి ఇక్కడ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్గా ట్రీట్ చేయబడతాడు. ఎప్పుడంటే ఆ కర్త కానీ ప్రీవియస్ ఇయర్కి ముందు ఉన్నటువంటి 10 ఇయర్స్లో 2 ఇయర్స్ ఇండియాలో స్టే చేస్తే, లేదా సెకండ్ కండిషన్ ప్రీవియస్ ఇయర్కి ముందున్నటువంటి 7 ఇయర్స్లో 730 డేస్ ఇండియాలో రెసిడెంట్గా ఉంటే అప్పుడు ఆ కర్తని ఏమని పిలుస్తారంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని పిలుస్తారు. ఇక టైప్ సి గురించి మాట్లాడుకుంటే మనం టెస్ట్ సి గురించి మాట్లాడుకుంటే టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అంటే నివాసి కానీ సాధారణ నివాసి కాదు. ఒక హెచ్యుఎఫ్ని ఎప్పుడు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని పిలుస్తారంటే టెస్ట్ సిలో ఉన్నటువంటి 2 కండిషన్స్. ఈ 2 కండిషన్స్లో అట్లీస్ట్ 1 కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు ఆ హెచ్యుఎఫ్ని రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని పిలుస్తారు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్లో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్లో ఫస్ట్ ఇది టెస్ట్ ఏ అనుకుంటే
సెకండ్ది టెస్ట్ బి అనుకుంటే, థర్డ్ది టెస్ట్ సి అనుకుంటే, టెస్ట్ ఏలో తెలిసే విషయం ఏంటంటే హెచ్ఈఎఫ్ అయితే రెసిడెంటా నాన్ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. సెకండ్ టెస్ట్లో తెలిసే విషయం ఏంటంటే హెచ్ఈఎఫ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అనే విషయం తెలుస్తుంది. టెస్ట్ సిలో తెలిసే విషయం ఏంటంటే హెచ్ఈఎఫ్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని తెలుస్తుంది. టెస్ట్ ఏలో జరగాల్సిన విషయం ఏంటి? టెస్ట్ ఏలో అంటే బేసిక్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్ కానీ ఫుల్ఫిల్ చేస్తే రెసిడెంట్, అలా కాకుండా సెకండ్ కండిషన్ కానీ ఫుల్ఫిల్ చేస్తే నాన్ రెసిడెంట్. రైట్. టెస్ట్ బి గురించి మనం మాట్లాడుకుంటే ఎడిషనల్ కండిషన్స్లో 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తేనే, అంటే కర్త అనే పర్సను ఈ 2 కండిషన్స్లో 2 కండిషన్స్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తేనే అప్పుడు హెచ్యుఎఫ్కి సంబంధించిన కర్తని ఎలా పరిగణిస్తారు? రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని పరిగణిస్తారు, కన్సిడర్ చేస్తారు. ఇక టెస్ట్ సి అనుకుంటే లాస్ట్ ఫైనల్గా ఉన్నటువంటి ఎడిషనల్ కండిషన్స్లో ఉన్నటువంటి 2 కండిషన్స్లో ఈ కర్త ఈ 2 కండిషన్స్లో అట్లీస్ట్ 1 కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తే, కండిషన్ 1 కావచ్చు, కండిషన్ 2 కావచ్చు, ఈ 2 కండిషన్స్లో అట్లీస్ట్ 1 కండిషన్, ఏ కండిషన్ని ఫుల్ఫిల్ చేసినా అప్పుడు ఆ హెచ్యుఎఫ్కి సంబంధించిన కర్తని ఏమని పరిగణిస్తారు? రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని కన్సిడర్ చేస్తారు. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్ అంటే అవిభక్త హిందూ కుటుంబానికి సంబంధించిన నివాస ప్రతిపత్తి. ఇప్పుడే మనం రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఈ రెండు కూడా వీటి యొక్క ప్రొసీజర్ ఒకే విధంగా ఉంటుందనేది నేర్చుకున్నాం. ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన కండిషన్స్ని చూసినా సేమ్ అదే విధంగా ఉంటుంది. అంటే ఇండివిజువల్ పర్సన్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేయాలంటే టెస్ట్ ఏ, టెస్ట్ బి, టెస్ట్ సి ఏ విధంగా 3 టైప్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయో హెచ్యుఎఫ్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ని చెక్ చేయాలన్నా కూడా 3 టైప్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. టెస్ట్ ఏ, టెస్ట్ బి, టెస్ట్ సి. అంటే బేసిక్ కండిషన్స్ టెస్ట్ ఏ, నెక్స్ట్ ఉన్నటువంటి ఎడిషనల్ కండిషన్స్ టెస్ట్ బి, ఇక లాస్ట్ ఉన్నటువంటి ఎడిషనల్ కండిషన్స్ టెస్ట్ సిగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పటివరకు మనకి ఎవరెవరి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ కంప్లీట్ అయిందంటే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్ కంప్లీట్ అయింది, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్యుఎఫ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఫర్మ్స్ ఆర్ ఏఓపి ఆర్ బిఓఐ. ఏఓపి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బిఓఐ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. తెలుగులో భాగస్వామ్య సంస్థలు లేదా వ్యక్తుల సముదాయాలు లేదా వ్యక్తుల సమాఖ్య యొక్క నివాస ప్రతిపత్తి. వీళ్ళు కూడా ఒక రకమైన ఎస్ఎస్సీలే. మనం ఎస్ఎస్సీలని డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది అనుకున్నాం. ఫస్ట్ కేటగిరీ ఏమో ఇండివిజువల్ పర్సన్, ఆ కేటగిరీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేటగిరీ ఏమో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం, ఆ కేటగిరీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉన్న కేటగిరీయే రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ ఏఓపి ఆర్ బిఓఐ, భాగస్వామి సంస్థలు లేదా వ్యక్తుల సముదాయాలు లేదా వ్యక్తుల సమాఖ్య యొక్క నివాస ప్రతిపత్తి. వీళ్ళ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయడం జరిగిందంటే జస్ట్ సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేయడం జరిగింది. అంటే ద క్లాసిఫికేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఫర్మ్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అంటే భాగస్వామ్య సంస్థలు కానీ వ్యక్తుల సముదాయాలు కానీ వ్యక్తుల సమాఖ్య యొక్క నివాస ప్రతిపత్తి సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేయడం జరిగింది. అది టైప్ 1 రెసిడెంట్ అంటే నివాసి, టైప్ 2 నాన్ రెసిడెంట్ అంటే నివాసి కాడు. ఇప్పుడు ఒక ఫామ్ కానీ ఒక ఏఓపి కానీ ఒక బిఓఐ కానీ వీటిని మనం ఎప్పుడు రెసిడెంట్ అని పిలుస్తాము, ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని పిలుస్తాము అంటే ఫస్ట్ పాయింట్, ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ సెడ్ టు బీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోలీ ఆర్ పార్ట్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. దీని అర్థం ఏంటంటే ఒక భాగస్వామ్య సంస్థ లేదా వ్యక్తుల సమాఖ్య లేదా వ్యక్తుల సముదాయం ఏదైతే ఉందో వాటికి సంబంధించిన నిర్వహణ లేదా నియంత్రణ పూర్తిగా లేదా పాక్షికంగా భారతదేశంలో ఉంటే
ఆ భాగస్వామ్య సంస్థను పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఏమని పిలుస్తారు? రెసిడెంట్ అని పిలుస్తారు, అంటే నివాసి అని పిలుస్తారు. అంటే భాగస్వామ్య సంస్థకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ భారతదేశంలోనే ఉంటే అప్పుడు ఆ భాగస్వామ్య సంస్థను నివాసి అని పిలుస్తారు. పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధించిన బిజినెస్ యొక్క మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హోలీ ఆర్ పార్ట్లీ ఎక్కడుండాలి? ఇండియాలోనే ఉంటే, కంప్లీట్గా ఇండియాలోనే ఉంటే, అంటే మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ కంప్లీట్గా ఇండియాలోనే ఉంటే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధించిన బిజినెస్ని, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఏమని ట్రీట్ చేస్తారు? రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు. అలా కాకుండా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్, సెకండ్ పాయింట్ చూడండి, ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ సెట్ టు బి నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోలీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్కి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఇవి కంప్లీట్గా అవుట్ సైడ్ ఇండియా కానీ లొకేట్ అయ్యి ఉంటే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఎలా ట్రీట్ చేస్తారు? నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేస్తారు. అంటే ఒక భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా భారతదేశం వెలుపల ఉంటే ఆ భాగస్వామ్య వ్యాపారాన్ని నాన్ రెసిడెంట్ నివాసి కాడు అని పిలుస్తారు. ఇది పార్ట్నర్షిప్ ఫామ్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్. సింపుల్గా 2 టైప్స్, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్, నివాసి మరియు నివాసి కాడు. రైట్. నెక్స్ట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ కంపెనీ, కంపెనీ యొక్క నివాస ప్రతిపత్తి. కంపెనీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ని ఎన్ని టైప్స్లో క్లాసిఫై చేశారు అంటే జస్ట్ సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేశారు. ఫస్ట్ టైప్ రెసిడెంట్ అంటే నివాసి, సెకండ్ టైప్ నాన్ రెసిడెంట్ అంటే నివాసి కాడు. ఒక కంపెనీని ఎప్పుడు రెసిడెంట్ అని పిలుస్తారు, ఒక కంపెనీని ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని పిలుస్తారు? రైట్. ఫస్ట్ పాయింట్, ఏ కంపెనీ ఈజ్ సెట్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోలీ ఆర్ పార్షియల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఒక కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హోలీ కానీ పార్షియల్లీ కానీ ఇండియాలో లొకేట్ అయ్యి ఉంటే, ఇండియాలోనే సిచ్యువేట్ అయ్యి ఉంటే ఆ కంపెనీని రెసిడెంట్ అని పిలుస్తారు. అంటే ఒక కంపెనీకి సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ భారతదేశంలోనే ఉంటే ఆ కంపెనీని నివాసి అని పిలుస్తారు. మరి అలా కాకుండా ఒక కంపెనీని ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని పిలుస్తారు? సెకండ్ పాయింట్, ఏ కంపెనీ ఈజ్ సెట్ టు బి నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోల్లీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఒక కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హోల్లీ అంటే కంప్లీట్గా అవుట్ సైడ్ ఇండియా కానీ లొకేట్ అయ్యి ఉంటే, సిచ్యువేట్ అయ్యి ఉంటే ఆ కంపెనీని నాన్ రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు. ఒక కంపెనీకి సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా భారతదేశం వెలుపల ఉంటే ఆ కంపెనీని నివాసి కాడు అని పిలుస్తారు. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ కంపెనీ, అంటే కంపెనీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్. కంపెనీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ కూడా సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేయడం జరిగింది, రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్, అంటే నివాసి మరియు నివాసి కాడు. నెక్స్ట్, రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎవ్రీ అదర్ పర్సన్, ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి. ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి. ఎవ్రీ అదర్ పర్సన్ అంటే ఎవరు? ఎవ్రీ అదర్ పర్సన్ మీన్స్ లోకల్ బాడీస్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యూరిడిషియల్ పర్సన్. ఎవ్రీ అదర్ పర్సన్ అంటే లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్, దానితో పాటు ఏదైనా చట్టం ద్వారా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన పర్సన్, అంటే చట్టం ద్వారా కృత్రిమంగా కల్పించిన వ్యక్తులు, వీళ్ళని ఎవ్రీ అదర్ పర్సన్ అంటారు. ఎవ్రీ అదర్ పర్సన్ అంటే స్థానిక సంస్థలు, అంటే మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లు, దానితో పాటు చట్టం ఏదైనా ఒక ప్రత్యేకమైన కృత్రిమమైన వ్యక్తిని కల్పిస్తే వాళ్ళను కూడా ఇతర వ్యక్తులని పిలుస్తారు. సో ఇక్కడ ఎవ్రీ అదర్ పర్సన్గా మనం ఎవరెవరిని పిలవచ్చు అంటే లోకల్ బాడీస్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యూరిడిషియల్ పర్సన్, అంటే మున్సిపాలిటీసు, కార్పొరేషన్స్, దాంతోపాటు ఏదైనా యాక్ట్ చేసి ఆర్టిఫిషియల్గా ఎవరైనా జ్యూరిడిషియల్ పర్సన్ని క్రియేట్ చేసిన వాళ్ళని ఎవ్రీ అదర్ పర్సన్స్గా పిలవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క
అంటే లోకల్ బాడీస్ అండ్ ఆర్టిఫిషియల్ జ్యూరిడిషియల్ పర్సన్స్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ని ఎన్ని టైప్స్లో క్లాసిఫై చేశారంటే వీళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ని కూడా జస్ట్ సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ టైప్ ఈజ్ రెసిడెంట్ అండ్ సెకండ్ టైప్ ఈజ్ నాన్ రెసిడెంట్. ఇతర వ్యక్తులు ఎవరు? ఇతర వ్యక్తులు అంటే స్థానిక సంస్థలు, అంటే మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లు, దానితో పాటు చట్టం ద్వారా సృష్టించబడిన ఏదైనా కల్పిత వ్యక్తి, వీళ్ళని ఇతర వ్యక్తులు అంటారు. ఈ ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి ఎన్ని రకాలుగా వర్గీకరించబడిందంటే వీళ్ళ యొక్క నివాస ప్రతిపత్తి కూడా సింపుల్గా 2 రకాలుగానే వర్గీకరించబడింది. ఫస్ట్ టైప్ నివాసి, సెకండ్ టైప్ నివాసి కాడు. మరి ఎప్పుడు ఎవ్రీ అదర్ పర్సన్ని రెసిడెంట్ అని పిలుస్తారు, ఎప్పుడు ఎవ్రీ అదర్ పర్సన్ని నాన్ రెసిడెంట్ అని పిలుస్తారంటే ఫస్ట్ పాయింట్, ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ సెడ్ టు బి రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోల్లీ ఆర్ పార్షియల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అంటే ఎవ్రీ అదర్ పర్సన్స్ అంటే మనం లోకల్ బాడీస్, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అనుకుంటున్నాం. అంటే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఏదైనా జ్యుడిషియల్ పర్సన్ కానీ, వీటికి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హోల్లీ ఆర్ పార్షియల్లీ ఇండియాలోనే లొకేట్ అయ్యి ఉంటే లేదా సిచ్యువేట్ అయ్యి ఉంటే అప్పుడు వాటిని రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు. అంటే ఇతర వ్యక్తులు అంటే ఎవరు? స్థానిక సంస్థలు, కృత్రిమమైన వ్యక్తులు. ఈ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లేదా కృత్రిమమైన వ్యక్తులు, వీటికి సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా లేదా పాక్షికంగా భారతదేశంలోనే ఉంటే అప్పుడు వీటిని రెసిడెంట్, నివాసిగా పరిగణిస్తారు. అలా కాకుండా ఎవ్రీ అదర్ పర్సన్ని ఎప్పుడు నాన్ రెసిడెంట్ అని ట్రీట్ చేస్తారు? సెకండ్ పాయింట్, ఎవ్రీ అదర్ పర్సన్ ఈజ్ సెడ్ టు బీ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇఫ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆర్ హోల్లీ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఈ ఎవ్రీ అదర్ పర్సన్గా కన్సిడర్ చేసే లోకల్ బాడీస్ కానీ, జ్యూరిడిషియల్ పర్సన్ కానీ, వీటికి సంబంధించిన మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హోల్లీ, కంప్లీట్లీ అవుట్ సైడ్ ఇండియా కానీ లొకేట్ అయ్యి ఉంటే లేదా సిచ్యువేట్ అయ్యి ఉంటే ఆ ఎవ్రీ అదర్ పర్సన్ని నాన్ రెసిడెంట్గా ట్రీట్ చేస్తారు. అంటే మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ లేదా కృత్రిమమైన వ్యక్తులు, వీటికి సంబంధించిన నిర్వహణ మరియు నియంత్రణ పూర్తిగా భారతదేశం వెలుపలే ఉంటే అప్పుడు వీటిని నివాసి కాడు అని పరిగణించడం జరుగుతుంది. ఇది రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎవ్రీ అదర్ పర్సన్, అంటే ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి. ఎవ్రీ అదర్ పర్సన్స్ యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ ఎన్ని టైప్స్లో క్లాసిఫై చేశారంటే జస్ట్ సింపుల్గా 2 టైప్స్లోనే క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటేమో రెసిడెంట్, సెకండ్ టైప్ ఏమో నాన్ రెసిడెంట్. అంటే ఇతర వ్యక్తుల యొక్క నివాస ప్రతిపత్తి కూడా జస్ట్ సింపుల్గా 2 రకాలుగానే వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ టైప్ నివాసి, సెకండ్ టైప్ ఏమో నివాసి కాడు. ఇవి రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఎస్సీస్, అంటే వివిధ రకాలైన ఎస్ఎస్సీల యొక్క నివాస ప్రతిపత్తి. మనం ఇంతవరకు ఏ రకాలైన ఎస్ఎస్సీల యొక్క నివాస ప్రతిపత్తిని డిస్కస్ చేయడం జరిగింది అంటే నివాస ప్రతిపత్తి ఆధారంగా ఎస్ఎస్సీలను కొన్ని కేటగిరీల్లో క్లాసిఫై చేయడం జరిగింది. అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్ SSCs can be divided into some categories. The categories are individual, Hindu undivided family, firms or association of persons or body of individuals, company, and last one every other person. ఈ విధంగా అసెస్సీలను రెసిడెన్షియల్ స్టేటస్ని బేస్ చేసుకుని ఈ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ కేటగిరీస్లో ఫస్ట్ 2 కేటగిరీస్ అంటే ఇండివిజువల్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఈ ఫస్ట్ 2 కేటగిరీస్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ ప్రొసీజర్ ఒకే విధంగా ఉంటుంది. ఈ ఫస్ట్ 2 కేటగిరీస్ని పక్కన పెట్టిన తర్వాత మిగిలిన 3 కేటగిరీస్ అంటే ఫార్మ్స్ ఆర్ ఏఓపి ఆర్ బిఓఐ, 4th కేటగిరీ కంపెనీ అండ్ 5th కేటగిరీ ఎవ్రీ అదర్ పర్సన్, ఈ 3 కేటగిరీస్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్టేటస్ యొక్క ప్రొసీజర్ ఒక విధంగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్.